హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు మీకు సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్స్ చూపిస్తానండి. విత్ ఇన్ 10 minutes ఆర్ 5 minutesలో అయిపోయేవి. ఫస్ట్ ముంత మసాలా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఒక బౌల్ తీసుకున్నాను. మరమరాలు, సాల్టు, కారం, లెమన్ జ్యూసు, కొత్తిమీర, ఉల్లిపాయలు, టమాటాలు అండి రెడీగా పెట్టుకున్నాను. విత్ ఇన్ 5 minutesలో రెడీ అయిపోతుందండి మనకి ఈ ముంత మసాలా అనేది. చూస్తున్నారు కదా, నేను ఐటమ్స్ అన్నీ రెడీగా పెట్టుకున్నాను. లెమన్ వచ్చి స్మాల్ సైజ్ లెమన్ అండి, ఒక 1 piece తీసుకున్నాను. జ్యూస్ తీసుకున్నా, సీడ్స్ లేకుండా. సో నేను ఆ కప్పుతో 2 bowls తీసుకున్నానండి మరమరాలు. చాలా ఈజీ రెసిపీ అండి, మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ టమాటోస్ స్మాల్ పీసెస్ అండి, అన్నీ 1 piece తీసుకున్నాను. కొత్తిమీర, ఆనియన్స్, అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫస్ట్ కొంచెంగా వేసుకోవాలి. అండ్ 1/2 spoon చిన్న స్పూన్తో చిల్లీ పౌడర్. ఫస్ట్ బాగా కలుపుకొని తర్వాత లెమన్ వాటర్ అనేది కలుపుకోవాలండి, లెమన్ జ్యూస్ అనేది. సో ఇందులో మనకి ఇంకా ఇంగ్రీడియంట్స్ ఎక్స్ట్రా కావాలి అంటే, ఎగ్జాంపుల్ కొంచెం కొత్తిమీర, క్యారెట్, బూందీ ఇట్లాంటివి కలుపుకోవచ్చండి ఎక్స్ట్రా, ఇంకా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు చూపిస్తానండి, అవి కూడా ఎలా చేయాలో. సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్ట్ వస్తుంది అన్నీ కలుపుకుంటే. నేను నెక్స్ట్ లెమన్ జ్యూస్ కూడా కలుపుకున్నానండి. సో మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నానండి రెసిపీని. విత్ ఇన్ 5 minutesలో మనకి ముంత మసాలా అనేది రెడీ అయిపోతుందండి. చక్కగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ కింద పెట్టచ్చు. సేవ్ అంటారు కదండి, బూందీ కారపూస లాగా ఉంటుంది. సో అది కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది చక్కగా. రెడీ అండి ముంత మసాలా. మీరు కూడా ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. చాలా కలర్ఫుల్గా ఉందండి చూడడానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చి ఆనియన్ పకోడీ. ఇది కూడా మనకి విత్ ఇన్ 10 minutesలో రెడీ అయిపోతుందండి. దానికి కావాల్సిన హోల్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో నేను అన్నీ రెడీగా పెట్టుకున్నానండి. కట్ చేసి ఆనియన్స్ వచ్చి 1/2 kg పైన తీసుకున్నానండి, 300 grams. 2 చిల్లీ అండి, 2 పచ్చిమిరపకాయలు బార్గా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, వాటర్, సాల్ట్, బౌలు అండ్ శనగపిండి 1.5 cup శనగపిండి కావాలండి. 300 grams నేను ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి. సో అవన్నీ కలుపుకునే లోపు మనం ఒక బాండిల్లో ఆయిల్ పోసుకుందామండి డీప్ ఫ్రైకి. ఈలోపు హీట్ అవుతూ ఉంటుంది, వేడవుతుంది ఆయిల్. ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి నేను నాప్కిన్
టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదండి, సో ఒక బౌల్లో టిష్యూ పేపర్స్ అరేంజ్ చేసుకున్నాను అండ్ ఒక గరిటె తీసుకున్నాను. ఫస్ట్ ఆనియన్స్ చూద్దామండి. ఆనియన్స్ వేసుకుందాం బౌల్లో. నెక్స్ట్ చిల్లీ అండి. మీకు ఇష్టమైతే కారం కూడా వేసుకోవచ్చండి, కారం పౌడరు. అండ్ కొంచెం టేస్ట్ వెరైటీగా ఉండాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. బట్ నేను అవేమి వేసుకోలేదు, నేను మామూలుగా చేసుకున్నా. 1.5 కప్పు శనగపిండి వేసుకుంటున్నానండి. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి సరిపడా కొంచెంగా వేసుకోవాలండి. ముందు కలిపేటప్పుడు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటే సాల్ట్ అనేది సరిపోతుంది. ముందు ఐటమ్ మొత్తం కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది మనం యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోకూడదండి, కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకోవాలి. లేకపోతే లిక్విడ్ లాగా అయిపోతే మనకి పకోడీ బాగా రాదు. సో నేను చూపిస్తాను ఒకసారి మీకు కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో. ఇన్కేస్ మీకు లిక్విడ్ వాటర్ అనేది ఎక్కువగా పడిపోతే శనగపిండి ఉంటుంది కదండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. చూసారు కదా, అట్లా కొంచెం థిక్గా కలుపుకోవాలండి, లూజ్గా లేకుండా. మనకి విడివిడిగా వేసుకోవడానికి రావాలండి పకోడీ అనేది. నేను వేసేటప్పుడు చూపిస్తాను చూడండి ఎలాగో. మనం అలా కలుపుకుంటే మనకి పకోడీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి. సో మనం ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా, అలా చిన్న చిన్నగా వేసుకుంటే జారుడుగా లేకుండా అలా ముద్దలాగా కొంచెం కలుపుకోవాలండి, బైండింగ్ అనేది. వితిన్ 10 minutesలో మనకి రెడీ అయిపోతుందండి ఈవినింగ్ స్నాక్ కింద పకోడీ కూడా. ముంత మసాలా ఒకటి, పకోడీ ఒకటి. చాలా సింపుల్ రెసిపీ ఐటమ్స్ అండి ఇవి. కొంచెం కొంచెంగా 3-4 టైమ్స్ పెట్టినా నిదానంగా చేసుకుంటే సరిపోతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది కూడా హైలో పెట్టద్దండి, లోపల కంటెంట్ అనేది బాయిల్ అవ్వదు. సో ఇది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లాస్ట్కి ఒక 2 minutes ఉందనగా ఫ్రై అయ్యే ముందు హై ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుందండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. శనగపిండి కాబట్టి మనకి కంటెంట్ అనేది ఊరికే రెడీ అయిపోతుందండి. వితిన్ 2 minutesలో ఫ్రై అయిపోతుంది మనకి. మనం పిండి కలుపుకునేటప్పుడు మాత్రం వాటర్ అనేది చూసి కలుపుకోవాలండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఆనియన్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి స్లోగా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అవి మాడిపోతాయి. సో కేర్ఫుల్గా ఒక్కొక్కటి టర్న్ చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయ్యే వరకు. ఇప్పుడు నేను ప్రెజెంట్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టానండి. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చినాయి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకోవచ్చండి. దీన్ని ప్లెయిన్గా అయినా తినేయచ్చండి, కెచప్ సాసెస్ ఇట్లా కూడా అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీ పచ్చిమిరపకాయలు అనేవి వేసాం కదండి, మనకు ఆ టేస్ట్ సరిపోతుంది. పిల్లలకి కావాలంటే సాస్ అట్లా అరేంజ్ చేయొచ్చు.
క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. సో మేము ఇంట్లో అందరం ఉంటాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను. అత్తయ్య వాళ్ళు అందరం ఉంటాం కాబట్టి కలిసి, సో నాకు కంటెంట్ అనేది ఎక్కువే పడుతుంది. నేను ఎక్కువ కంటెంటే తీసుకుంటాను. నేను 3-4 టైమ్స్గా వేసుకున్నానండి పకోడీ అనేది. కొంచెంగా కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది, అవి ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఆల్మోస్ట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయండి. ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. టిష్యూ పేపర్స్ అరేంజ్ చేసుకున్నాను కదా, ఆ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో మనం పకోడీ వేసే ముందు సిమ్లో పెట్టుకుందామండి, లేకపోతే ఒక్కొక్కటి అవి ఫ్రై అయిపోతాయి సింగిల్గా. సో సిమ్లో పెట్టుకుందాము పకోడీ వేసే వరకు. అన్నీ వేసాక కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. సో ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి. ఇంకా లోపు నేను ఒక చిన్న టిప్ చెప్తానండి, చిట్కా. ఇట్లా కరివేపాకు, కొత్తిమీర, ఇట్లా పుదీనా ఇవన్నీ ఉంటాయి కదండి. సో కవర్స్లో కాకుండా మనం ఏమైనా చిన్న బౌల్స్ లాంటివి ఉంటాయి కదా, బాక్సెస్, లిడ్ లాంటి మూత ఉన్న బాక్సెస్, ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టుకుంటే అవి ఒక 10 days అయినా అవి పాడవకుండా ఉంటాయండి. నేనైతే అలాగే స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో. నాకు చాలా రోజులు వస్తాయి అలా పెట్టుకుంటే. సో ఇది ఫ్రై అయిపోవచ్చినాయండి, మనం టర్న్ చేసుకుందాము ఒక్కొక్కటి. అన్నీ ఒకే కలర్ వస్తే చూడడానికి కూడా బాగుంటుందండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోవచ్చినాయి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. సో ఈ పకోడీ అనేది వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది.
చాలా గోల్డెన్ కలర్ఫుల్గా ఉందండి చూడడానికి. ఈవినింగ్ స్నాక్ కింద ఇలా మనం రెడీ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.